ప్రేమ స్వరూపి అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాం. యోధాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటనంటే, ఈరోజు దేవుని ప్రేమలో మనం నిలుచున్నట్లు కాచుకొని ఉండండి అన్నాడు. ఎందుకని? నిత్య జీవార్థమైనటువంటి దేవుని యొక్క కనికరం మనం పొందుకోవడానికి ఆయన ప్రేమలో నిలిచినట్లుగా మనం కాచుకొని ఉండాలి అని. ఎందుకంటే దేవుణ్ణి అందరూ ప్రేమిస్తారు, కానీ ఆ ప్రేమ కడవరకు కొనసాగించలేరు, కడవరకు అదే ప్రేమను చూపించలేరు దేవుని మీద. అందరూ ప్రేమిస్తారు దేవుని. దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం అంటే అందరూ చెప్పగలుగుతారు, నాకు ఇష్టం, ఐ లవ్ జీసస్ అని. కానీ అదే ప్రేమను అందరూ కూడా కడవరకు కొనసాగించలేరు. ఎందుకంటే దేవుని ప్రేమించేటువంటి హృదయాలు, మనసులు అందరికున్న చాలామంది అది చివరి వరకు కొనసాగించు, చివరకు నడిపించుకోలేరు, చివరకు నిలబెట్టుకోలేరు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దేవుని మనం ప్రేమించే విషయంలో కొన్నిసార్లు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు మనకు అడ్డుపడతాయి, మనకు అడ్డుగా వస్తాయి. అలాంటప్పుడు వాటిలో పడిపోయి మనం దేవుని ప్రేమకు, దేవునికే దూరం అయిపోతాం, దేవుణ్ణి దూరం చేస్తాం. కానీ దేవుని ప్రేమలో నిలిచి ఉండడం అంటే అర్థం ఏంటంటే, దేవుడు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఆయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉండడానికి కాచుకోవాలంట. నిలిచి ఉండాలంటే నీవు ఆయనకి ఎలా ఉండడం ఇష్టమో అలా ఉంటే అదే నిలిచి ఉండడం అంటే అర్థం. నీవు ఆయనకి ఎలా ఉండడం ఇష్టమో అలా నువ్వు ఉన్నప్పుడే నిలిచి ఉన్నట్టు లెక్క. ఆ విధమైనటువంటి ప్రేమను కనపరచాలి. అంతేగాని చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న చిన్న సమస్యలకే దేవునికి దూరం అయిపోవడం, ఆయన సన్నిధికి దూరం అయిపోవడం, ఆయన ప్రేమకు దూరం అయిపోవడం, ఈ పరిస్థితిలో నిలకడలేని పరిస్థితి, నిలకడలేని ఆత్మీయ జీవితం, నిలకడలేనిటువంటి దేవుని వెంబడించే పరిస్థితులు ఈరోజు చాలామంది చిన్న చిన్న విషయాలకే దేవునికి దూరం అయిపోవడం, ప్రేమకు దూరం అయిపోవడం చాలామంది ఉన్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? మనం ఏ పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన ప్రేమలో నిలిచి ఉండేలా మనం ఉండాలి. ఆ ప్రేమను నిలుపుకోవాలి, నిలబెట్టుకోవాలి, దాన్ని కాపాడుకోవాలి, దాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మన దేవుని ప్రేమ నిలిచి ఉన్నట్లు లెక్క అవుతుంది. లేకపోతే దేవుని ప్రేమ నిలిచి ఉన్నట్టు కాదు. ఏ ప్రలోభాలకి మనం లొంగిపోకూడదు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే అర్థం ఏంటంటే, కడ వరకు, చివరి వరకు, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని సమస్యలు మనకు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు కలిగినా ఆ ప్రేమను మనం పట్టుకుని ఉండేటువంటి వారిగా ఉండాలి. ఆ ప్రేమను కలిగినటువంటి వారిగా ఉండాలి. చాలామంది ప్రేమిస్తారు కానీ దాన్ని కొనసాగించలేరు. కానీ యేసయ్యలో మనకుండే ప్రేమ అలాంటిదై ఉండకూడదు. ఈ లోక ప్రేమ వేరు, యేసయ్యను ప్రేమించడం వేరు. ఆయన ప్రేమిస్తే ఆయన కడ వరకు ఆయన వెంబడించాలి. దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడంటే, మరణమగునంతగా, ప్రాణం పెట్టున్నంతగా, రక్తం కారునంతగా ఆయన ప్రేమించాడు. ఎప్పటి వరకు? కడ వరకు. నేను మిమ్మల్ని విడువను ఎడబాయి, నీ తల్లి మరిచినా తండ్రి విడిచిన నేను నిన్ను విడువను అన్నంతగా దేవుడు అది నిలకడ కలిగిన ప్రేమ. అంటే మనం కూడా దేవుడిని, ఆయనకి ఎన్ని సమస్యలు వచ్చినా మనల్ని విడిచిపెట్టలేదు. చివరి వరకు, చివరి రక్తపు బొట్టు వరకు ఆయన మనల్ని ప్రేమించాడు. మనము కూడా దేవుణ్ణి ఒక్కసారి ఆయన ప్రేమిస్తామని చెప్తే మనం కూడా చివరి వరకు, కడ వరకు ఆ ప్రేమను ఆయనతో కొనసాగించే వారుమై ఉండాలి. అట్టి ప్రేమ మరణము కూడా విడదీయదు అని బైబిల్ చెబుతుంది. ఆ ప్రేమ నుండి ఈ లోకమైన మనుషులైనా, లోకనాథులైన, అధికారులైన, ఉపద్రవమైన, ఈ లోకంలో వచ్చే ప్రతి మరణకరమైనది ఏది కూడా ఆ ప్రేమ నుండి, నిన్ను నన్ను యేసయ్య ప్రేమ నుండి ఎడబాప నేరవు, విడదీయలేవు. అలాంటి ప్రేమలో నిలిచిన వారిమై యేసయ్యను వెంబడించేటువంటి ఆ ధన్యత, ఆ కృప దేవుడు మనకి అనుగ్రహించాలి అని నేను కోరుకుంటున్నాను. నిజంగా అలాగంగా నువ్వు వెంబడిస్తున్నావా? అలాంటి ప్రేమే నువ్వు కలిగి ఉన్నావా? అలాగే యేసయ్య ప్రేమ నిలిచున్నావా? ఆ ప్రేమ నుండి తొలగిపోయావా? నీ జీవితంలో వచ్చిన కొన్ని పరిస్థితులను బట్టి ఒక నిమిషం ఆలోచించు. నీవు యేసయ్యని నేను వెంబడిస్తాను ప్రభు అని చెప్పో, నిన్ను కలిగి ఉంటానని చెప్పో, నీవు తప్ప నాకు వేరేది లేదని చెప్పో, ఈరోజు అదే ప్రేమతో నువ్వు ఆయన అనుసరిస్తున్నావా? కలుగున్నావా? అలాగే జీవిస్తున్నావా? తప్పిపోయావా?
ఒకసారి నేను స్వపరీక్ష చేసుకుని నీకు అర్థమవుతుంది. ఒకవేళ తప్పిపోతావేమో ఈరోజైనా నువ్వు అలా ఉన్నవేమో, అందుకే దేవునితో మాట్లాడుతున్నాడేమో. ఈరోజైనా ఆ ప్రేమలోనికి రా, ఆ ప్రేమలో నిలువు, ఆ ప్రేమలో ఆయన వెంబడించు, నిత్య రాజ్యాన్ని పొందుకున్న ప్రభువుని మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభా నీ ప్రేమ మాలో నిలిచినట్లు దాన్ని కాచుకుని ఉండే గొప్ప భాగ్యం మాకు దయచు. ఎందుకంటే నిత్య జీవార్థము కొరకై మేము అలా జీవించే భాగ్యాన్ని ప్రభా నీవే మాకు అనుగ్రహించి ఈ లోక మోసం నుండి, ఈ లోక పరిస్థితిని విడిపించి నీ పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రేమలోనికి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.